హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ముందుగా ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో గత కొద్ది రోజులుగా మనం లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. సో ఈ రోజు నుంచి కూడా కంటిన్యూగా మళ్ళీ లైవ్ ఎగ్జామ్స్ అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో మన యొక్క ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియచేయండి. సో ప్రతి టాపిక్ కూడా ఇక మీదట అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక ఈరోజు టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్కి సంబంధించి సోషల్ స్టడీస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించి ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట, ఓకేనా. సో లైవ్ ఎగ్జామ్ని చివరి వరకు కూడా ప్రతి ప్రశ్న కూడా బాగా పరిశీలించి మీకు సమాధానాన్ని తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం లైవ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, మొదటి ప్రశ్నలకు వెళ్దాం. 20వ శతాబ్దపు ప్రారంభంలో ప్రపంచ జనాభా ఎంత? 20వ శతాబ్దపు ప్రారంభంలో ప్రపంచ జనాభా ఆప్షన్ 1 160 కోట్లు, ఆప్షన్ 2 170 కోట్లు, ఆప్షన్ 3 190 కోట్లు, ఆప్షన్ 4 150 కోట్లు. 20వ శతాబ్దపు ప్రారంభంలో ప్రపంచ జనాభా ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 160 కోట్లు. 20వ శతాబ్దపు ప్రారంభంలో ప్రపంచ జనాభా 160 కోట్లు అన్నమాట, ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రతి ప్రశ్న కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి, ఓకేనా. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నవారు ఎవరు? 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నవారు. ఆప్షన్ 1 బిస్మార్క్, ఆప్షన్ 2 వుడ్రో విల్సన్, ఆప్షన్ 3 ఎరిక్ హాబ్స్బామ్, ఆప్షన్ 4 పై వారందరూ. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నవారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎరిక్ హాబ్స్బామ్. ఎరిక్ హాబ్స్బామ్ అనమాట 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నటువంటి వారు, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇటువంటి ప్రశ్నలు అనేటివి తప్పకుండా మనకి ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రశ్నలు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. తీవ్ర ఆర్థిక మాంద్యం సంభవించిన సంవత్సరం. తీవ్ర ఆర్థిక మాంద్యం సంభవించిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1935, ఆప్షన్ 2 1945, ఆప్షన్ 3 1929, ఆప్షన్ 4 1930. తీవ్ర ఆర్థిక మాంద్యం సంభవించిన సంవత్సరం. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1929. సో 1929లో తీవ్ర ఆర్థిక మాంద్యం అనేది సంభవించడం జరిగిందనమాట, ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే వెళ్దాం. ఐక్యరాజ్య సమితి ఏర్పాటు ఎప్పుడు జరిగింది? ఐక్యరాజ్య సమితి ఏర్పాటు ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1940, ఆప్షన్ 2 1944, ఆప్షన్ 3 1945, ఆప్షన్ 4 1939. ఐక్యరాజ్య సమితిని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1945. సో ఐక్యరాజ్య సమితిని 1945లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే వెళ్దాం, ఓకేనా. సో ప్రతి ప్రశ్న కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్
20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా అవతరించిన దేశాలు ఏవి? 20వ శతాబ్దపు ప్రారంభంలో ప్రపంచ పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా అవతరించిన దేశాలు. ఆప్షన్ 1 బ్రిటన్, అమెరికా. ఆప్షన్ 2 జర్మనీ, ఫ్రాన్స్. ఆప్షన్ 3 ఇటలీ, జపాన్. ఆప్షన్ 4 పైవన్నీ. 20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా అవతరించినటువంటి దేశాలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రతి ప్రశ్న 1-2 సార్లు శ్రద్ధగా చదవండి. చదివి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. సో ఇవన్నీ కూడా ఆన్సరే. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిత్రరాజ్యాల కూటమికి నాయకత్వం వహించింది ఎవరు? మిత్రరాజ్యాల కూటమికి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ 1 బ్రిటన్. ఆప్షన్ 2 అమెరికా. ఆప్షన్ 3 రష్యా. ఆప్షన్ 4 పైవన్నీ. మిత్రరాజ్యాల కూటమికి నాయకత్వం వహించినటువంటి దేశం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రతి ఆప్షన్ కూడా 1-2 సార్లు బాగా పరిశీలించి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ బ్రిటన్, అమెరికా, రష్యా ఇవన్నీ కూడా మిత్రరాజ్యాల కూటమికి నాయకత్వం అయితే వహించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రిటన్, అమెరికా, రష్యా ఇవన్నీ కూడా మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమయ్యింది? మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమయ్యింది? ఆప్షన్ 1 1914 జూలై 25. ఆప్షన్ 2 1914 జూలై 28. ఆప్షన్ 3 1914 ఆగస్టు 25. ఆప్షన్ 4 1914 జూన్ 28. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి. సో ఇక్కడ ప్రపంచ యుద్ధాలకు సంబంధించి తప్పకుండా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే బిట్ అయితే అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఆ టాపిక్స్ కూడా ఒకసారి బాగా చెక్ చేసుకోవాలి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1914 జూలై 28. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1914 జూలై 28 అన్నమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నానాజాతి సమితి ఏర్పాటు ఎప్పుడు జరిగింది? నానాజాతి సమితి యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1924. ఆప్షన్ 2 1919. ఆప్షన్ 3 1941. ఆప్షన్ 4 1935. నానాజాతి సమితి యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రతి ఆప్షన్ కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క నానాజాతి సమితికి సంబంధించి. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1919లో ఈ యొక్క నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 1 మార్క్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, సో ప్రతి ప్రశ్న కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదవండి. చదివి మీ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం ఏది? రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం. ఆప్షన్ 1 1940. ఆప్షన్ 2 1937. ఆప్షన్ 3 1939. ఆప్షన్ 4 1942. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1939. సో 1939లో రెండవ ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభమైందనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే వెళ్దాం. ఓకేనా, సో ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మన యొక్క ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో ప్రతిరోజు కూడా కంటిన్యూగా లైవ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం ఏది? మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం. ఆప్షన్ 1 1918, ఆప్షన్ 2 1922, ఆప్షన్ 3 1915, ఆప్షన్ 4 1917. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఆప్షన్ కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 1918లో ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం అనేది ముగిసిందన్నమాట. ఓకేనా? సో 1918. సో 1914లో ప్రారంభమైంది, 1918లో మొదటి ప్రపంచ యుద్ధం అనేది ముగిసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 1907లో మిత్ర దేశాల కూటమిగా ఏర్పడిన దేశాలు ఏవి? 1907లో మిత్ర దేశాల కూటమిగా ఏర్పడినటువంటి దేశాలు ఏవి? ఆప్షన్ 1 రష్యా, జపాన్, జర్మనీ. ఆప్షన్ 2 రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్. ఆప్షన్ 3 బ్రిటన్, జర్మనీ, అమెరికా. ఆప్షన్ 4 పైవన్నీ. 1907లో మిత్ర దేశాల కూటమిగా ఏర్పడినటువంటి దేశాలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ మూడు కూడా మిత్ర దేశాల కూటమిగా ఏర్పడినటువంటి దేశాలు. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. 1907లో మిత్ర దేశాలుగా ఏర్పడినటువంటి దేశాలు. ఓకే, రక్తసిక్త ఆదివారం విప్లవం జరిగిన సంవత్సరం ఏది? రక్తసిక్త ఆదివారం అనేటటువంటి విప్లవం జరిగినటువంటి సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1905, ఆప్షన్ 2 1917, ఆప్షన్ 3 1916, ఆప్షన్ 4 1904. రక్తసిక్త ఆదివారం విప్లవం జరిగినటువంటి సంవత్సరం ఏది? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 1905లో ఈ యొక్క రక్తసిక్త ఆదివారం అనేటటువంటి జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. 1905వ సంవత్సరంలో ఈ యొక్క విప్లవం అనేది జరిగిందనమాట. ఓకేనా? యుధులపై సామూహిక హత్యాకాండ జరిగిన సంవత్సరం ఏది? యుధులపై సామూహిక హత్యాకాండ జరిగినటువంటి సంవత్సరం. ఆప్షన్ 1 1941 జూన్ 23, ఆప్షన్ 2 1940 జూలై 23, ఆప్షన్ 3 1939 జూన్ 23, ఆప్షన్ 4 1942 జూలై 16. యుధులపై సామూహిక హత్యాకాండ జరిగినటువంటి సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? యుధులపై సామూహిక హత్యాకాండం అనేది ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. సో ప్రతి ఆప్షన్ కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదవండి. ఆ తర్వాత మీ యొక్క సమాధానాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైవ్ చాట్లో తెలియచేయండి. సో ఈ టాపిక్స్ నుంచి తప్పకుండా బిట్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 1941 జూన్ 23. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చైనాపై జపాన్ దండెత్తిన సంవత్సరం ఏది? చైనాపై జపాన్ దండెత్తిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1937, ఆప్షన్ 2 1935, ఆప్షన్ 3 1930, ఆప్షన్ 4 1933. చైనాపై జపాన్ దండెత్తినటువంటి సంవత్సరం ఏది? లేదా చైనాపై జపాన్ దాడి చేసినటువంటి సంవత్సరం ఏది అనేసి కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. చైనాపై జపాన్ అనేది ఎప్పుడు దాడి చేయడం జరిగింది? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 1937లో ఇక్కడ చైనాపై జపాన్ అనేది దాడి చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే వెళ్దాం.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన సంవత్సరం ఏది? చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన సంవత్సరం. ఆప్షన్ 1 1920, ఆప్షన్ 2 1921, ఆప్షన్ 3 1917, ఆప్షన్ 4 1919. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినటువంటి సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రతి ఆప్షన్ కూడా బాగా పరిశీలించి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1921. సో 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఏజెంట్ ఆరెంజ్ అనునది. ఏజెంట్ ఆరెంజ్ అనునది. ఆప్షన్ 1 అత్యంత విష పదార్థము, ఆప్షన్ 2 ఒక రకమైన ఔషధ ద్రావణము, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏది కాదు. ఏజెంట్ ఆరెంజ్ అనునది ఏది? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అత్యంత విష పదార్థం. సో ఏజెంట్ ఆరెంజ్ అనేది చాలా విష పదార్థం అన్నమాట. సో 1961-19 కాలంలో అమెరికా కార్గో యుద్ధ విమానాల సహాయంతో వియత్నాంపై దాదాపుగా 500 లక్షల లీటర్ల ఈ విషపూరిత రసాయనాన్ని అయితే చల్లడం జరిగింది. సో నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీని స్థాపించినది ఎవరు? నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీని స్థాపించినది ఎవరు? ఆప్షన్ 1 కెన్ సారో వీవా, ఆప్షన్ 2 ఎనామ్ది అజికీవే, ఆప్షన్ 3 హెర్బర్ట్ మకాలే, ఆప్షన్ 4 1 మరియు 2. నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీని స్థాపించినది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ ప్రతి ఆప్షన్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 వచ్చేసి కెన్ సారో వీవా, ఆప్షన్ 2 ఎనామ్ది అజికీవే, ఆప్షన్ 3 హెర్బర్ట్ మకాలే. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. హెర్బర్ట్ మెకాలే. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకుంది? నైజీరియా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకునింది? ఆప్షన్ 1 1995, ఆప్షన్ 2 1994, ఆప్షన్ 3 1997, ఆప్షన్ 4 1999. నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకుంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1999 నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నైజీరియా డెల్టాలో చమురును కనుగొన్న సంవత్సరం ఏది? నైజీరియా డెల్టాలో చమురును కనుగొన్నటువంటి సంవత్సరం. ఆప్షన్ 1 1945, ఆప్షన్ 2 1950, ఆప్షన్ 3 1935, ఆప్షన్ 4 1960. నైజీరియా డెల్టాలో చమురును కనుగొన్నటువంటి సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఆప్షన్ కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో అయితే తెలియచేయండి. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1950. సో 1950లో నైజీరియాలో డెల్టాలో చమురును కనుగొనడం జరిగిందనమాట. నైజీరియా డెల్టాలో చమురును 1950లో కనుగొన్నారు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయిన సంవత్సరం ఏది? హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయినటువంటి సంవత్సరం. ఆప్షన్ 1 1933, ఆప్షన్ 2
1930, ఆప్షన్ 3 1935, ఆప్షన్ 4 1929. హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయినటువంటి సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 1933. సో 1933లో హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయినటువంటి సంవత్సరం అన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ప్రతి సబ్జెక్టు కూడా మనం టాపిక్ వైజ్ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 1929 స్థాయితో పోలిస్తే ఎంత శాతం తగ్గింది? 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి అనేది 1929 ఒక స్థాయితో పోలిస్తే ఎంత శాతం తగ్గింది? ఆప్షన్ 1 35%, ఆప్షన్ 2 55%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 30%. 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి అనేది 1929తో పోల్చినట్లయితే ఎంత శాతం వరకు తగ్గింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 35%. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సైన్యం గల దేశం ఏది? మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సైన్యాన్ని కలిగినటువంటి దేశం ఏది? ఆప్షన్ 1 జర్మనీ, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 జపాన్. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సైన్యాన్ని కలిగినటువంటి దేశంగా ఏ దేశాన్ని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 రష్యా అన్నమాట. ఓకేనా, సో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సైన్య వ్యవస్థ కలిగింది రష్యా అన్నమాట. సో రష్యా యొక్క సైన్యం చాలా ఎక్కువగా ఉండేది అప్పుడు. ఓకే, 1924లో లెనిన్ చనిపోయిన తరువాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎంపికైన వారు ఎవరు? 1924లో లెనిన్ చనిపోయిన తరువాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎంపికైనటువంటి వారు. ఆప్షన్ 1 చర్చిల్, ఆప్షన్ 2 రూజ్వెల్ట్, ఆప్షన్ 3 స్టాలిన్, ఆప్షన్ 4 ముస్సోలిని. 1924లో లెనిన్ చనిపోయిన తరువాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎంపికైన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న. లెనిన్ మరణానంతరం కమ్యూనిస్ట్ పార్టీకి ఎవరు నాయకులుగా ఎంపిక అవ్వడం జరిగింది? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. స్టాలిన్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో జర్మనీ రాజధాని ఏది? ఈ క్రింది వాటిలో జర్మనీ యొక్క రాజధాని ఏది? ఆప్షన్ 1 తైవాన్, ఆప్షన్ 2 మంగోలియా, ఆప్షన్ 3 బెర్లిన్, ఆప్షన్ 4 ఫీజీ. ఈ క్రింది వాటిలో జర్మనీ రాజధానిగా ఏ నగరాన్ని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 బెర్లిన్. సో జర్మనీ యొక్క రాజధాని బెర్లిన్ అన్నమాట. ఓకేనా, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ అయితే చక్కగా మీ యొక్క ఖాతాలో యాడ్ చేసుకోండి. ఓకే, ప్రతి ప్రశ్న కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యుఎస్ఎస్ఆర్పై జర్మనీ దండెత్తిన సంవత్సరం ఏది? యుఎస్ఎస్ఆర్పై జర్మనీ దండెత్తిన సంవత్సరం.
ఆప్షన్ 1 జూన్ 22 1941, ఆప్షన్ 2 జూలై 22 1943. ఇక్కడ ఆప్షన్ 3 అనేది అక్కడ మిస్ అయింది, కొంచెం చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ 3 వచ్చేసి మే 22 1941, ఆప్షన్ 4 జూన్ 23 1941. సో యుఎస్ఎస్ఆర్పై జర్మనీ దండెత్తిన సంవత్సరం ఏది? సో ఇక్కడ ఆప్షన్ 2 ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 1943, అక్కడ స్క్రీన్లో అది 1943 అనేది మిస్ అయింది, అక్కడ నెంబర్ 3 అనేది మిస్ అయింది అక్కడ. ఓకే, ఇక్కడ చెక్ చేసుకోండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 1941 జూన్ 22. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. సో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్టు కూడా మనం టాపిక్ వైజ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా కూడా ఇక మీదట. ఓకేనా, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన యొక్క ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరన్నా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియచేయండి. మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి నాకు కొంచెం పూర్తి సహకారం అనేది లభిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మీ యొక్క మార్క్స్ని అక్కడ లైవ్ చాట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ ఎగ్జామినేషన్. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.